రెండు సంవత్సరాల నుంచి గోసగుస పెట్టున్నది ప్రభుత్వం. అధికారులు అంటున్నాం మోటార్లకు రిపేర్ మెయింటెనెన్స్ కాబట్టి మోటార్లు స్టార్ట్ చేయలేకపోతున్నామని వాళ్ళు అంటున్నారు. అనంగా నీళ్లు వదిలిపెడతారు, మళ్ళా ఒక 5-6 రోజులు పట్టే నీళ్ళు ఆగిపోతాయి. కానీ భగవంతుడి దయ వల్ల వర్షాలు పడటమే ఆయనతో నీళ్ళు వచ్చాయి. కానీ 3.5 సంవత్సరాల కింద టెండర్ ఇచ్చారు. దేవాద్ర ఉప్పుగల్లు రిజర్వాయర్ కొంత, చెన్నూరు రిజర్వాయర్ కొంత, పాలకుర్తి రిజర్వాయర్ కొంత, దాదాపు అది 300 కోట్ల పని రాజశేఖర రెడ్డి పీరియడ్లో టెండర్ ఇచ్చారు. దాదాపు 17 ఏళ్ళ కింద 18 ఏళ్ళ కింద ఇచ్చారు. దాని రేట్స్ ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసిపోయాడు. మీ నోటీసుల మీద నోటీసులు ఇచ్చి కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి ఈ టెండర్ పెట్టాం. అప్పుడు ఒక 50-60 కోట్లు పెరిగినాయి కొత్త రేట్ల ప్రకారం. 350 కోట్లకి టెండర్ పిలిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు 50 కోట్లు ఎట్లా పెంచారు, రేట్లు పెంచాం. ఆ కాంట్రాక్టర్ చేయలేదు కాబట్టి పెంచి దాదాపు 70% పనులైనాయి. ల్యాండ్ ఎక్విజిషన్ అయినాయి, పనులు మొదలైనవి. పూర్తి అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు 2 ఏళ్ల బట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిల్లులు ఇస్తలేరు. వాళ్ళకి బిల్లులు ఇయ్యక ఆగవాగం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయింది, కాంట్రాక్టర్లు చేసిన సిద్ధంగా ఉన్నారు. మా బిల్లులు వస్తలేవు, ఏమన్నంటే వర్క్స్ అన్ని ఆపుతాను అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని 1000 కోట్లకు పెంచారు. 300 కోట్ల వరకును 2 ఏళ్ల కింద పిలిచిన దాన్ని 1000 కోట్లకు పెంచి ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం ఈ పని చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు చేయనని అంటారా? కాంట్రాక్టర్లు చేస్తుంటే కూడా దాన్ని 1000 కోట్లకు పెంచి ఎవరి లబ్ధి కోసం దీన్ని చేశారనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అయినా పాత వర్క్స్ చేయక ఇన్ని రోజులు పెండింగ్ పెట్టారు. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర రాయపర్తి మండలం, వర్ధనపేట మండలం, ఐలోన్ మండలం, అటు పోతే కొడకల్ల మండలం, అదే తిరిగా పెద్దబంగర మండలం, ఇక్కడ కూడా గన్పూరు, జఫ్రాగడ్డ మండలం అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు తినండి, సిగ్గు లేకుండా మళ్ళీ నీతో చెప్పే ప్రయత్నం చేయకుండా. మీరు అవినీతి కోసం అయిపోయిందో, ఏ పార్టీలో చేరిందో ఎందుకో తెలియదు, కానీ ఇప్పటికైనా పనులు పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందించే ఏర్పాటు చేయాలి. ఓ పక్కన ఎరువుల కోసం కొట్లాడుతుంటే తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి గారు ఎరువులు ఉన్నాయన్నట్టున్నారు. చిక్కు లేదు. ఎరువుల కోసం మహిళలు కొట్లాడుకుంటారు, తన్నుకుంటున్నారు. మేము 6 నెలల ముందే గతంలో మేము ఢిల్లీ పోయి బస్తాలు తీసుకుని వ్యాగన్లో పంపించి 6 నెలల ముందు స్టాక్ పెట్టారు. మరి మీరు ముందు ఇది ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎరువుల కోసం రైతులు కొట్టుకుంటా అంటే ఇళ్ళల్లో పంచాయతీలు అవుతున్నాయి, భూములన్నీ ఆగమాగం అవుతున్నాయి. సిగ్గనిపిస్తలేదు. ప్రభుత్వం కనకరించి నీళ్ళు ఇస్తా అంటే కూడా యూరియా ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ వారు రైతులకు క్షమాపణ చెప్పి, ప్రజలకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా సరైన రీతిలో నడవచ్చిందిగా నేను విజ్ఞప్తి